తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్కి స్వాగతం. నేను విషిత. వెల్కమ్ టు జనపదం. మనం ప్రస్తుతం ఉప్పల్ నియోజకవర్గంలోని ఏఎస్ రావు నగర్ డివిజన్ జమ్మిగడ్డ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది ప్రజలు మనతో ఉన్నారు. అసలు ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యల్ని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. చాలా మంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాము. నమస్తే అండి. ప్రధానంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మాకు జమ్మిగడ్డ ఏర్పడి 30 సంవత్సరాలు అవుతుందండి. మరి ఆ సంవత్సరం 30 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొంచెం పనులు కాలేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే పనులు చేస్తున్నారు. మాకు రోడ్లు మంజీరా కొంచెం ప్రాబ్లం ఉంది, అది మాకు చేయాలని కోరుకుంటున్నాం. వాటర్ నీళ్ళు ఎన్ని రోజులకు వస్తుంటాయి? నాలుగు ఎన్ని రోజులకు వస్తుంటాయి? 5 రోజులకు ఒకసారి వస్తుందండి ట్యాంకర్. ఇప్పుడు నీళ్ళు ప్రాబ్లం అయితే కొంచెం పర్వాలేదు. రోడ్డు సమస్యలు, మంచినీళ్ళ సమస్యలు ఇళ్ళకి కావాలి. 5 రోజులకు ఒకసారి వస్తుందని చెప్తున్నారు. మరి 5 రోజులకు ఒకసారి వచ్చింది అందరికి సరిపోతాయా? సరిపోదు, ఇప్పటికీ సరిపెట్టుకుంటున్నాము. అంటే ఇంట్లో కలెక్షన్ వచ్చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మీరేం కోరుకుంటున్నారు? మీ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు? అంటే ఏం కావాలి మీకు? మా ప్రాంతంలో మాకు కావాల్సింది ఏంటంటే ఏస్రా నగర్ డివిజన్లో ఇన్ని సంవత్సరాలు ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండ్రి. ఈ సంవత్సరం ఇబ్బంది అనేది ఏం లేదు. మాకు కార్పొరేటర్ జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పి ఏ గల్లీలైనా చిన్న పిల్ల ఫోన్ చేసినా పెద్ద పిల్ల ఫోన్ చేసినా నీళ్ళ బండి పంపించింది. నీళ్ళ ప్రాబ్లం అంటూ ఈ సంవత్సరం లేదు. కాకపోతే మంజూరా కలెక్షన్ ఇన్ని సంవత్సరాల నుండి ఆగిపోయింది. మాకు మంజూరా కలెక్షన్ కావాలి. ఈది లైట్లు కూడా ఇన్ని రోజులు ప్రాబ్లం ఉంటుండే, ఇప్పుడు ఫోన్ చేయగానే ఈది లైట్లు వస్తున్నాయి. కరెంటుకు మేము ఇంతకుముందుకు ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసినా కానీ కరెంట్ రాపోతుండే. కరెంట్ కొద్దిగా ప్రాబ్లం అయినా కార్పొరేటర్కి చెప్పినా, కరెంట్ ఆఫీస్ వాళ్ళకి చెప్పినా ఇమ్మీడియట్గా కరెంట్ ఇస్తున్నారు. కాకపోతే మంజూరా కలెక్షన్ త్వరగా రావాలి, ఈ రోడ్లు కూడా అభివృద్ధి కావాలని మా కోరిక. మాకు అంగనంబడి లేదు, రోడ్లు కావాలి. మాకు రోడ్లు కావాలి, అంగనంబడి కావాలి. మా కాలనీకి లేదు, బతునార్ కాలనీకి. అందుకని అవన్నీ పెట్టియాలి. ఈ మేడం వచ్చిన కంచెలు మన హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ ఉంది కానీ మందులు లేవు. కార్పొరేటర్ చెప్పే ప్రయత్నం చేశారా? చేయలేదు. ఇక పావని గారు చెప్పారు, కొంచెం అవి ఇస్తారు గోళీలు మీకు. అంటే కొందరేమో వాటర్ బాగానే వస్తున్నాయి, మంచిగా వాటర్ కావాలనుకుంటున్నారు. మీరేం కావాలని కోరుకుంటున్నారు? మాకు శ్మశాన వాటికలో కరెక్ట్గా సౌకర్యం సౌకర్యం లేదు. మొన్న మా కాలనీలో ఒక అతను చనిపోతే మేము వేరే కాలనీకి తీసుకెళ్ళి అతన్ని దానం చేసినాం. కాబట్టి మాకు కొంచెం శ్మశాన వాటికలో ప్రాబ్లం ఉంది, అది కావాలి క్లియర్. అంగన్వాడీ బడి మాత్రం ఒకటే ఉంది కాలనీలో. ఆ కాలనీలో ఒకటి మాకు భగత్ సింగ్ కాలనీ వాళ్ళు కింద కాలనీ వాళ్ళని తీసుకెళ్తే పిల్లల్ని చేర్చుకోవట్లేదు. మీకు తెచ్చుకోవట్లేదు, మీరు అడిగే ప్రయత్నం ఏం చేయలేదు? మెంబర్స్ ఎక్కువైపోతున్నారు, పిల్లలు ఎక్కువైపోతున్నారు. అట్లా అనేసి మీ కాలనీ వాళ్ళు మా కాలనీకి రారు, మీ కాలనీలో సెపరేట్ అంగన్వాడీ బడి కావాలి అని చెప్తున్నారు. మీ సమస్యలు ఏంటి? మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? అదే ఆమె చెప్పింది, అంగన్వాడీ స్కూల్ కావాలి. మాది మెయిన్ రోడ్ గల్లీ, లైట్లు లేవు. తెల్లన్నాక ఎక్కువ బండ్లు వస్తాయి, అది సైకిళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆట పడిపోయినా కానీ పెద్ద మోరి. లైట్లు ఉన్నాయి, లైట్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వస్తలేదు, లైట్ వస్తలేదు. మెయిన్ రోడ్ లైన్కు లైటే వస్తలేదు. ఎన్ని రోజులు అవుతుంది లైట్ రాక? వారం అవుతుందో ఎంత అవుతుందో లైటే వస్తలేదు మెయిన్ రోడ్. చెప్పారా మరి ఇక్కడ? మీరు ఎవరికైనా కార్పొరేటర్ కానీ ఎవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు. మరి చెప్పకపోతే ఎట్లమ్మా? వాళ్ళు వచ్చి చూస్తున్నారా? మరి ఎవరైనా చెప్తేనే చూస్తారు, చెప్పండి ఎవరు చూడరు. కానీ ఇక ఈ మూలకు వస్తలేరు, ఆ నడుమ గల్లీలో వస్తలేరు, కిందికి వస్తారు. పిల్లలకి ఇబ్బంది కావట్లేదా మరి? రాత్రిపూట వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చాలా. మెయిన్ రోడ్ గల్లీ చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి అయితే. మరి మీ కార్పొరేటర్ పావని ఉన్నారు, ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తారా? ఇంకా చెప్పలేదు, ఇవాళ చెప్దాం అనుకున్న వరకు వస్తారంటే ఊకున్నాం. ఆమె ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది నియోజకవర్గానికి? వస్తూనే ఉంటుంది, రోజు వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు మరి ఏమన్నా చూసుకుంటుందా, అడుగుతుందా మిమ్మల్ని ఇక్కడ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంది అని అడుగుతుంది? ప్రాబ్లం లేదమ్మా, మంజుల వాటర్ ఒకటి వస్తే చాలు మాకు. పావని గారు అడుగుతారా మిమ్మల్ని ఏం ప్రాబ్లం? అడుగుతుంది, నీళ్ళ గురించి. మాకు నీళ్ళ మోటార్ కూడా పంపిస్తుంది. మాకు జర మంజుల కడుక్కునేటివే నీళ్ళు, మా బోర్ నీళ్ళు జర అక్కడ వచ్చే దిక్కే వస్తున్నాయి కానీ మా దిక్కు వస్తలేవు. గది మాకు వచ్చేది కూడా బంద్ చేసిర్రు. అది పైపులు తవ్విండ్రు, ఎవరు బంద్ చేసి? అది నీళ్ళు పైపులు తవ్విండ్రు బిడ్డ, పెద్ద మంజుల వాటర్ కొరకు. అవి తవ్వే వరకల్లా వచ్చే నీళ్ళు కూడా బంద్ అయినాయి. ఇప్పుడు 1-2 నెలలు ఎన్ని రోజులు ఆయన అది వేసి ఆ నీళ్ళే బంద్ అయినాయి. మాకు చాలా కష్టం ఉంది నీళ్లకు. మీరు చెప్పట్లేదా నీళ్ళు వస్తలేవు పైపులు తీస్తే? చెప్తున్నామమ్మా, చెప్తున్నాం కానీ వాళ్ళు చేసేది, వాళ్ళు ఇంకా నీళ్ళు మోటార్ పంపిస్తుంది ఆమె కడుపుతలకుండా. మంజుల వాటర్ నీళ్ళు పంపించేపటికే మాకు ఆ నీళ్ళు వెళ్తున్నాయి. లేకుంటే మాకు ఎత్తుకరాలేక అంత ఆమెడ దూరంకి వెళ్ళి ఎత్తుకొచ్చుకోవాలి. లేకుంటే ఇదివరకన్నా ఇప్పుడు కొంచెం అభివృద్ధి జరుగుతుందన్న? మంచిగానే ఉందమ్మా, మంచిగానే ఉంది. మంజుల వాటర్ నీళ్ళు పంపిస్తుంది. మీరు చెప్పండి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇక్కడ జంబిగడ్డలో భగత్ నగర్ కాలనీ అధ్యక్షుని మాట్లాడుతున్నా. నా పేరు తిరుపతి. ఇక్కడ స్లంబు ఏర్పడి ఇప్పటికొక 30 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఎలాంటి అధికారులు కూడా చాలా రోజుల వరకు ఇక్కడ ఈ వికస్ సెక్షన్ కాలనీ ఎవరు పట్టించుకున్న అధికారులు కానీ
ఎలాంటి నాయకులు కానీ ఇక్కడ చేయలేదు. ఈ మధ్య కాలంలో కొన్ని రోడ్లు కొంచెం డ్రైనేజ్ చేసారు. వర్షం వస్తే రోడ్లన్నీ మొత్తం చెరువుల్లాగా పారిపోతున్నాయి. ఇక్కడ ఎలాంటి అధికారులు కూడా 30 సంవత్సరాల నుంచి పట్టించుకోలే. ఇక్కడ ఇంతవరకు ఇండ్లకు పట్టాలు లేవు. సగం మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలు కానీ 59, 58 జీవో ఇచ్చారు. అందులో కొన్ని పట్టాలు 58 కింద జీవోల కింద ఒక సగం పట్టాలు మాత్రమే ఇచ్చారు, సగం ఆఫ్ చేసారు. ఎన్నోసార్లు కలెక్టర్లకు ఎంఆర్ఓ చెప్పారు, మీరు ఎవరికి ప్రయత్నం చేశారు? చెప్పే ప్రయత్నం ఎవరికి చెప్పారు? మేము ఆర్డీఓ కలెక్టర్లకు ఇచ్చినాము, ఎమ్మెల్యేకి ఇచ్చినాము. ఎవరు చెప్పినా ఏమన్నారు వాళ్ళతో మాట్లాడితే? వారితో మాట్లాడితే మీకు వస్తాయి ఇంకా తర్వాత ఇంకా వెరిఫికేషన్ అవుతుంది. ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది? ఇది ఇప్పుడు జరగబట్టి కూడా ఇంచుమించు 1 year అవుతుంది. 1 year జరుగుతుంది. ఇక్కడ రోడ్లు ఈ మధ్య కాలంలో మేము వాటర్ లేకపోతే కూడా వాటర్కు 12 లక్షల రూపాయలు మేము వాటర్ బోర్డు కట్టిన తర్వాత కూడా మాకు 8 సంవత్సరంన్నర తర్వాత ఈ మధ్య కాలంలో ఇప్పుడు టీఆర్ఎస్ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో పైప్ లైన్ ఇప్పుడిప్పుడే వేసారు. వాటర్కు చాలా ఎలక్షన్ల తర్వాత వేసారు. ఇప్పుడు అది మేము డబ్బులు కడితే గవర్నమెంట్ ఉచితంగా ఇస్తా అని చెప్తుంది, కానీ మరి ఎక్కడ ఇచ్చింది అయితే లేదు. చాలామంది ఇప్పుడు వాళ్ళు ఎవరంటే చాలామంది తెలియక చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు ఇంటికి ఎలాంటి ఇప్పుడు నిర్మాణాలు చేసుకున్నా మాకు ఇంటి నంబరు లేవు. ఇంటి నంబర్లు అడిగితే మున్సిపాలిటీని అడిగితే మీకు ఇప్పుడు నంబర్లు ఇవ్వము, ఇది మీది ఎందుకు చేత ఇవ్వనని చెప్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఇది మీది వికర్ సెక్షన్, ఇది గవర్నమెంట్ భూమి. ఇది ఇయర్ మీకు పట్టాలు గిట్టాలు అన్నీ వచ్చిన తర్వాతనే మీకు రెగ్యులరేషన్ అయిన తర్వాతనే మీకు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇంకా మినిమం ఎంత టైం పడుతుందని వాళ్ళు అందాజ చెప్తున్నారు. ఇప్పుడు చెప్తా అంటే ఎంత టైం పడుతుంది అనేది మేము అడిగితే మీకు అయితే త్వరలోనే అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇంచుమించు స్లమ్ ఏరియాకు 13 కాలనీలు ఉన్నాయి. అందులో ఒక 3-4 కాలనీల వరకు కొన్ని రిజిస్ట్రేషన్లు ఇచ్చారు 59 జీవో కింద, కొన్ని డీడీలు కట్టిర్రు, కొన్ని అవి చేసిర్రు. ఇంకా ఫైనల్ గా మీరు ఇవన్నీ చెప్పారు, ఫైనల్ గా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధికారులకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంటి నంబర్లు ఒకటి తక్షణమే ఇవ్వాలి, ఒకటి రోడ్లు ఒకటి చెయ్యాలి. మరి కొంతమందితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫస్ట్ మా కాలనీకి సాక్షి వాళ్ళు వచ్చి ఇక్కడ సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇది స్లంబు, నోటిఫైడ్ స్లంబు. దాదాపు 20 years బ్యాకే మేము దీన్ని స్లంబులో గవర్నమెంట్ గుర్తించింది, మున్సిపల్. అటువంటి స్లమ్ముల డెవలప్మెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్లమ్లో డెవలప్మెంట్ చేయాలంటే ఈ స్లమ్స్ కొంత ఫండ్స్ ఉంటాయి అనేది ఇది. అయితే ఆ ఫండ్స్ వీళ్ళకి పెట్టకుండా ఈ మంజీరా వాటర్ అంటే గత గవర్నమెంట్ చేసిన పనులు ఇంటింటికి సమస్యలు చెప్పండి. సమస్యలే వాటర్ సమస్య చాలా బాగుండే. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతవరకు కొన్ని బోర్లు వేసిండ్రు. ఈ మధ్యన ఆ బోర్లతోటి కొంత కవర్ అయింది. ఈ మధ్యన మంజీరా కూడా మన సీఎం గారు ఇంటింటికి కనెక్షన్ అంటున్నారు, ₹6 కనెక్షన్ ఏదో అంటున్నారు. మరి దాన్ని కొంతమంది అప్లై చేసుకున్నారు. మరి ఈ మున్సిపల్ వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ చెప్తున్నా కూడా రీసెంట్గా కూడా ఇంటికి ఒక ₹6,000-7,000 వసూలు చేశారు. ఎందుకు, దేని చేత? దీనికి మాకు ఫండ్ కావాలని కనెక్షన్ ఇస్తే. మరి గవర్నమెంట్ చెప్పేదేమి ఇది, వీళ్ళు చేసేదే మున్సిపల్. ప్రశ్నించలేదా? మేము అడిగాము, అడిగితే కంపల్సరీ ఉండాలండి మీ స్లమ్లో, మీకు ఇంటి మీ దగ్గర నుంచి మాకు ఫండ్స్ రావట్లేవు అనేది వాళ్ళు చేసే పాయింట్. మీ దగ్గర నుంచి మాకు అసలు ఆదాయం లేదు స్లమ్లలో, మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలనేది ఒక పాయింట్. అది కనెక్షన్ ఛార్జ్ అని అదొకటి. మాకు రెండోది ఈ యొక్క 20 years బ్యాక్ మేము ఇక్కడ ఒకటి 199 సర్వే నెంబర్లో బొందలగడ్డ దాన్ని ఒక 3 ఎకరాలు మాకు పోయిన ఎంఆర్ఓ ఫస్ట్ పేరుండే అతను మాకు హ్యాండ్ఓవర్ చేశారు. దాన్ని రాని వాళ్ళ ఒక అర్ధగ్రామం కూడా లేకుండా అయిపోయింది అన్నట్టు. మరి కొంతమందితో మాట్లాడదాము, వీళ్ళ సమస్యలు కూడా విందాము. నమస్తే అండి, చెప్పండి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ముఖ్యంగా? ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ప్రతిదీ ప్రాబ్లమ్సే. ఇది యాక్చువల్లీ ఏంటంటే డివిజన్లోనే అత్యధిక స్లమ్ ఏరియా అంటే ఈ జమ్మిగడ్డ ఏరియా. ఇందులో అన్ని కాలనీలకు సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ ఒకటి, రోడ్స్, తర్వాత ఇక్కడ వర్షం వచ్చిందంటే మాత్రం స్కూల్ పిల్లలు కూడా నడవలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు ఇంకా అద్దుమానం ఉండే. ఇప్పుడు కార్పొరేటర్ మేయర్గా ఇప్పుడు ఈ ఏరియాకు కార్పొరేటర్ పవన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దశలవారీగా ఆమె కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా ఆమెకు ఫండ్స్ అందిందో అందలేదో కానీ రోడ్స్ మాత్రం చాలా అద్భుతంగా తయారైనాయి. డ్రైనేజ్ ప్రాబ్లం, ఇప్పుడు సొసైటీ డబ్బులతోటి డ్రైనేజ్ పెట్టుకోవాల్సిన, అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు మేము ఇంటింటికి వేసుకొని కలెక్షన్ చేసుకొని చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. రెండోది ఒకటి వచ్చేసి ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టారు. ఆ హాస్పిటల్ ఏరియాలో ప్రతి ఒక్కరు బీద స్థితిలో ఉండేవాళ్ళే. ఏ చిన్న ఒక ట్యాబ్లెట్ కావాలన్నా కానీ ఈసీఎల్ ఆ ఏరియా పరిగెత్తాలి. గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇక్కడ ఉన్నది. గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఫండ్స్తోనే కట్టారు. అట్టహాసంగా అప్పుడు ఓపెనింగ్ కూడా చేశారు శ్రీప్రరావు అని ఆరోగ్య శాఖ మంత్రి గారు. ఇంతవరకు అందులో ఒక నర్సు లేరు, ఒక ట్యాబ్లెట్ లేదు, ఒక డాక్టర్ లేరు.
ఇక్కడికిన మేము పవన్ రెడ్డి గారికి కార్పొరేటర్ గారికి ఏమి విన్నవిస్తామంటే గవర్నమెంట్కి చెప్పి ఇక్కడ ఎవరైనా కానీ మందులు కానీ నర్సులు డాక్టర్లు పెడితే ఫస్ట్ ఎయిడ్ కానీ కనీసం ఫస్ట్ ఎయిడ్ అని ఇక్కడ బీద వాళ్ళకు చాలా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము అడుగుతున్నాము. రెండోది ఒకటి వచ్చేసి ఇక్కడ జవహర్ నగర్లో చెత్త డంపింగ్ యాడ్ పెట్టారు. సాయంత్రం అయిందంటే వాడు ఆ రసాయనం ఏదో వదులుతున్నాడు. దానివల్ల ఈ ఏరియాలో మొత్తం ఏంటంటే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా జ్వరాలు విష జ్వరాలు స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి మేము ఎన్నోసార్లు మొత్తుకున్నాం, ఎన్నోసార్లు అప్లికేషన్లు ఇచ్చినాం. ఆ అక్కడి నుంచి డ్రమ్ హ్యాండ్ తీసేయండి అని చెప్పేసి. తర్వాత అక్కడి నుంచి ఇక్కడి నుంచి లారీలు ఇంతకుముందు రోజులు అవుతుందండి మీరు చెప్పి 2-3 సంవత్సరాల నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు తీయలేదా? అన్ని కాలనీలు ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఇంతవరకు ఎవరు తీయట్లేదు. రెండవది ఇంతకుముందు ఒకసారి మేము అన్ని కాలనీలు కలిపి ఇక్కడ ఒక ధర్నా చేసాం. ఒక స్కూల్ అబ్బాయికి యాక్సిడెంట్ చేసిండ్రు. ఆ వెహికల్స్ మాత్రం ఆపగలిగినాము. మళ్ళీ అవి స్టార్ట్ అవుతున్నవి. ఆ వెహికల్స్ ఎంత చండాలంగా పోతున్నాయి అంటే ఏమేమో తీసుకుపోతుంటాయి. చెత్త చెదారం స్మెల్ అసలు ఆగలేకపోతున్నాం అనమాట. దయచేసి మీ సాక్షి ద్వారా అయినా ఛానల్ ద్వారా అయినా కానీ మాకు మేము కార్పొరేటర్ కూడా మాకు చెప్పి మాకు ఆ చెత్తరాలు ఇటు రాకుండా అక్కడి నుంచి ఆ డ్రమ్ యాడ్ తీసేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, చెత్త ఎన్ని రోజులకు ఒకసారి తీసుకుపోతారు? అసలు ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు ఆ చెత్త తీసుకెళ్ళే అబ్బాయి? అయితే ముందుగాల సాక్షి టీవీ వారు జమ్మిగడ్డ ప్రాంతానికి వచ్చినందుకు జమ్మిగడ్డ పేద ప్రజల తరఫున ధన్యవాదాలు. ఈ జమ్మిగడ్డ ప్రాంతం గత 30 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి రికార్డు తెగని డొక్కని జనాలు ఉంటున్నటువంటి ప్రాంతం ఇది. గత 30 సంవత్సరాల నుంచి అనేక పార్టీలు అనేక పాలక వర్గాలు మారినప్పటికీ కూడా ఇక్కడ మౌలికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇలా పట్టాల సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, రేషన్ కార్డుల సమస్య కావచ్చు, ఓట్లప్పుడు పాలక వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు ఈ కాలనీకి వచ్చి ఓట్లాడుకున్న తర్వాత వీళ్ళ సమస్యలను మర్చిపోయిన సంఘటనే. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటిదంటే ఇప్పుడు 58 జీవో ఇక్కడ దాదాపుగా ఇది 199 సర్వే నెంబరు. ఇక్కడ 100 చిల్లర ఎకరాలు ఉంటుంది. ఈ 100 చిల్లర ఎకరాల్లో కూడా వెలిచినటువంటి కాలనీలే ఈ జమ్మిగడ్డ ప్రాంత వీకర్ సెక్షన్స్ కాలనీ. ఇక్కడ ఏంటిదంటే ముందుగాల ప్రభుత్వ అధికారులకు కూడా క్లారిటీ లేదు. 58 జీవో కింద వీకర్ సెక్షన్ ప్రాంతంలో పేదోళ్ళు నివసించే ఏరియాలలో పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇవ్వకపోవడం మూలంగా కాకపోగా అందులో 59 జీవో రెగ్యులరేషన్ కోసం కట్టమని అన్నప్పుడు పక్కపొంటి ఒక పట్టా ల్యాండ్ ఉంటుంది. పట్టా ల్యాండ్ లోపల 8,000 రూపాయల గజం గవర్నమెంట్ రేట్ ఉంటే ఇదే అసైన్ ల్యాండ్ లోపల కూడా 8,000 రూపాయలు కట్టమని అన్నప్పుడు ప్రజలు కట్టుకోలేదు. కనీసము ఇక్కడ గుడిసె కూడా రేకులు ఇల్లు కూడా వేసుకోలేని పరిస్థితులలో 59 జీవోల 8,000 ఎట్లా కడతాడు? ఆఫీసర్లను అడిగినప్పుడు సంబంధిత అధికారులను ఎంఆర్ఓని అడిగితేనేమో ఆర్డీఓని అడగమంటాడు, ఆర్డీఓని అడిగితే కలెక్టర్ అని అంటాడు, కలెక్టర్ అని అడగమంటేనేమో సీఎంని అడగమంటాడు. ఇక్కడ ఏమంటారు అంటే హౌస్ డోర్ నెంబర్ ఆధారంగా 1-3- ఫర్ ఎగ్జాంపుల్ 1-3- సో అండ్ సో నెంబర్కు ఇది 3,500 రూపాయలు వర్తిస్తుంది అని అంటాడు. అంటే మేము ప్రజలుగా అడిగేది ఏంటిదంటే నువ్వు ఒక డోర్ నెంబర్ మీద రేటు కేటాయిస్తున్నావా, సర్వే నెంబర్ మీద కేటాయిస్తున్నావా? 199 సర్వే నెంబర్లేమో అసైన్ ల్యాండ్లో కట్టుకున్న వాళ్ళకు, ఒక రిజిస్ట్రేషన్ ల్యాండ్లో కట్టుకున్న వాళ్ళకు ఒకటే అయినప్పుడు దీనికి ఈ ప్రజలు కట్టుకోలేని పరిస్థితి అనేది ప్రభుత్వానికి మరొకసారి క్లారిటీ ఇవ్వాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఇప్పటివరకు మనం చాలా మందితో మాట్లాడాం, చాలా సమస్యలు విన్నాము. ఆ మహిళలు మాట్లాడారు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ప్రతి ఒక్కరు మాట్లాడింది విన్నాం. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం, మరి వాళ్ళ సమస్యలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మేడం, మా ఇంటికి రేషన్ కార్డు ఇచ్చారు కానీ ఆధార్ కార్డులో 6 మంది పేర్లు ఉంటే 2 పేర్లు ఇస్తాను, కేవలం 2 పేర్లు, 4 పేర్లు ఒమిట్ చేసేసాను. మేము సెవరల్ టైమ్స్ యూ హ్యావ్ రిపోర్టెడ్ టు ది ఉప్పల్ ఆఫీస్. మీరు మీ రేషన్ ఆఫీస్లో చూసుకోండి, అక్కడ తెలుస్తుందని. మేము ఇక్కడ అడిగితే మీరు కాదండి రేషన్ అక్కడ పోవాలి, ఉప్పల్ పోవాలండి. సెవరల్ టైమ్స్ మేము తిరిగి బేజారు అయిపోయినాం. కానీ ఈ రోజు వరకు కేవలం మా ఇంట్లో 6 ఉంటే 2 పేరు మీద రేషన్ ఇస్తున్నారు, కానీ మిగిలిన వారందరినీ వాళ్ళు అవాయిడ్ చేసేసిండ్రు. ఎందుకండి? కారణం ఏంటి? కారణం ఏంటి? మేము ఎన్నిసార్లు అడిగినాము, మీ పేర్లు అక్కడ పోయి మీ పేర్లు మీరు దీంట్లో తీశారు కదా, ఆధార్ కార్డులో మా పేర్లన్నీ మీరు ఇంక్లూడ్ చేశారు కదా, ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మాకు తెలియదండి. ఉప్పల్లో పోయి మీరు ఆ సమస్య అక్కడ పరిష్కరించుకోవాలని అంటారు. మేము ఉప్పల్కి ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసినాము. సబ్మిట్ చేస్తే ఇక్కడ మళ్ళా 2-3 రోజులు అయినాక ఇక్కడ కాదు, మీరు మీరు ఎక్కడైతే మీ రేషన్ డీలర్ ఉన్నారో ఆయన దగ్గరకు పోయి మీరు పరిష్కరించుకోవాలి, కానీ ఇక్కడ మా దగ్గర ఏం లేదు అని అన్నాను. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ సమస్యలు కూడా విందాం. నమస్తే అండి, చెప్పండి. మాది జిఆర్ రెడ్డి నగర్ కాలనీ మేడం. మా కాలనీ దాదాపు 22 ఇయర్స్ బ్యాక్ మేము
యుడా లేఅవుట్ చేసుకున్నాము. నాలుగు అంగుళాల పైప్ లైన్లు డ్రైనేజ్ లైన్లు వేసుకున్నాము. ఇప్పటికీ అవే ఉన్నాయి మేడం. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి పైప్ లైన్లు వేయలేదు. బిల్డింగ్స్ అయితే పెరిగిపోతున్నాయి, కానీ ఆ లోడ్ తట్టుకోలేక రోజు పొంగుతున్నాయి మేడం. మ్యాన్హోల్స్ రోజు ప్రతి చోట పొంగడమే. ఇంకొకటి మేడం, మా దగ్గర 5 పార్కులు ఉన్నాయి. ఇప్పటివరకు ఏ పార్కు కూడా డెవలప్ చేయలేదు. ఒక పెద్ద పార్కు 3000 గజాల చిల్లర ఉంది, దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారు. దాదాపు 10 ఏళ్ల నుండి తిరుగుతున్నాము, ఇంతవరకు డ్రైనేజ్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు కదా, డ్రైనేజ్ ప్రాబ్లం అంటున్నారు. 3-4 రోజుల నుంచి గత వర్షం కంటిన్యూస్గా వస్తుంది, మరి ఎలా ఉంటుంది మేడం? పొంగుతూనే ఉన్నాయి. మా సొంత డబ్బులు ఇచ్చి మేము చేయించుకుంటున్నాం మేడం. మా సొంత డబ్బులు, మా కాలనీ మెంబర్స్ అందరం మేము కలెక్ట్ చేసుకుంటాము. ఆ డబ్బులతో మేము డబ్బులు ఇచ్చి మేము చేయించుకుంటున్నాం. ఈ ప్రాంత కార్పొరేటర్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. పావని గారు ఉన్నారు. నమస్తే అండి. ముందుగా సాక్షి టీవీ వారికి ప్రత్యేక నమస్కారాలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి. మేము గత కొంతకాలంగా ఎన్నో సమస్యల మీద జమ్మిగడ్డ ప్రాంతంలో చాలామంది ప్రజలు మా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, ఎలక్షన్కి ముందు చెప్పినప్పుడు, ఎట్టి పరిస్థితిలో మేము కార్పొరేటర్గా నిలబడినప్పుడు మేము గెలిచినట్టయితే ఖచ్చితంగా మీకు చేసే వాగ్దానాలన్నింటిని కూడా మేము తీరుస్తామని వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా మాపై నమ్మకం ఉంచి, ఏఎస్ రావు నగర్ అంటేనే ఒక మంచి ఎడ్యుకేటెడ్ వార్డు అయినప్పటికీ కూడా కొంచెం ఏరియా మట్టికి, ఈ జమ్మిగడ్డ ప్రాంతం మట్టికి బీపీఎల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఇక్కడి ప్రజలు మాత్రము చాలా ప్రేమతో అందరినీ కూడా ఎంతో మంచిగా ఆహ్వానించి వారికి ఉన్న సమస్యలను తెలియజేస్తే, వారికి ఉన్న సమస్యలను ఎంతో గొప్ప ఉడతా భక్తిగా మేము కొన్ని విషయాలలో మాత్రం ముందుకు వచ్చి, ప్రధాన సమస్య ఏమిటంటే జమ్మిగడ్డలో ఉన్న వాళ్ళకు ప్రధాన సమస్య నీటి సమస్య. నీటి ఎద్దడి తప్పకుండా నివారిస్తామని మేము వాగ్దానం చేయడం జరిగింది. అందుకనుగుణంగా ప్రథమంగా మేము నీటి ఎద్దడి నివారణ దాని గురించే చర్య తీసుకొని అధికారులతో ఎట్టి పరిస్థితిలో కొట్లాడి ఇప్పుడు ఈనాడు నీటి సమస్య లేకుండా ఈ జమ్మిగడ్డ ప్రాంతాన్ని తీర్చిదిద్దామని మేము గర్వపడుతున్నాము. 7 నెలలు అవుతుంది మీరు విధుల్లోకి వచ్చి. కొంత మేర నయమని చెప్తున్నారు. వాటర్ విషయానికి వస్తే, రోడ్ల విషయానికి వస్తే యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్తున్నారు. శ్మశాన వాటికి కావాలంటున్నారు, స్ట్రీట్ లైట్స్ లేవంటున్నారు. ఇందాక మేము వస్తుంటే కూడా ఒక మురికి కాలువ, అంటే ఒక చిన్న పిల్లలు ఎవరైనా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడితే కనబడనంత హైట్లో ఉంది. దాన్ని మీరు చూడలేదా? మీ దృష్టికి ఎవరు తీసుకురాలేదా అండి? మేడం గారు, నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వాలు ఇవన్నీ వారు కప్పిపుచ్చుకున్నారు. వారు ఏది చేయలేక గత 30 సంవత్సరాల నుంచి జమ్మిగడ్డ ప్రాంతం ఉన్నదని ఇంతకుముందే మీకు ప్రజలు కూడా తెలియజేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరు కూడా ఆ ప్రధాన సమస్య డ్రైనేజీ సమస్య ఈ విధంగా ఉంది, పిల్లలు పడితే ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది అని ఇంతవరకు కూడా కనిపెట్టిన వారు లేరు. కానీ మేము రీసెంట్గా 3 నెలల క్రితమే వచ్చి పాదయాత్ర కూడా చేయటం జరిగింది. ఇక్కడ దానికి అనుగుణంగానే మేము డ్రైనేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా హైట్ పెంచాలని చెప్పి కూడా అధికారులకు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటిక గురించి కూడా చాలామంది ఇక్కడ ఉన్న 14 కాలనీల వాళ్ళు కూడా మెమరాండం ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వద్దకు వెళ్ళి ఎంఆర్ఓ వాళ్ళను అధికారులందరినీ పిలిచి కూడా మేము అడగటం జరిగింది. వారు ఈ వినాయక నిమజ్జనం తర్వాత తప్పకుండా వచ్చి, ఏదైతే ఇంతకుముందు యాక్చువల్గా 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది, అది అయినప్పటికీ కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ అయితే దాదాపుగా ఒక 1/2 ఎకరమో 30 ఎకరమో మిగిలింది. దానికి కూడా మేము ఫెన్సింగ్ చేసి దాన్ని అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తామని మీకు సాక్షి టీవీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు, దోమలు వస్తున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లము, వర్షం వస్తే అసలు కాలనీలన్నీ నిండిపోతున్నాయి, వాటర్ వస్తున్నాయి అని చాలామంది మాట్లాడడం జరిగింది, సాక్షి టీవీతో చెప్పడం జరిగింది. మరి పిల్లల విషయంలో, అంటే దోమలను నివారించే విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దోమలను నివారించే విషయంలో ప్రతిరోజు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వారు వచ్చి మందు వేయటమే కానీ, వాటర్ ట్యాంకర్లలో కానీ మందు వేయటము, వాళ్ళు ఏ కాలనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీలతోనే కానీ ఆ ఏరియాలో చేసిన వాళ్ళతోని సైన్ తీసుకొని కూడా రావాలని మేము చెప్పడం జరుగుతోంది. అది ప్రతిరోజు కూడా ఈ మధ్య కాలంలో వర్షాభావం వల్ల చాలా విపరీతంగా కూడా దోమలు పెరగడం జరిగింది. కనుక ఖచ్చితంగా మేము ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరిని కూడా శ్రద్ధగా వహిస్తూ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఫాగింగ్ కూడా చేయటం జరుగుతుంది.
ఇంతకుముందు మహిళలతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మహిళలు చెప్పారు రేషన్ బియ్యం అంటే ఒక సమస్యగా మారిపోయింది. ప్రతి నెల గంటల కొద్దీ ఆ క్యూ లైన్లలో వేచి ఉండడం, బయోమెట్రిక్ సిస్టమ్ ఉండడం, అది పనిచేయకపోవడం, ఒక నెల పనిచేయడం, ఇంకో నెల పనిచేయకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డం. చిన్న పిల్లల్ని తీసుకొని రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. చాలా క్యూ లైన్లు ఉంది. సాక్షి టీవీ బృందం కూడా ఇక్కడ వీళ్ళని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపటి నుంచి ఉన్నారు, వాళ్ళ సమస్య ఏంటి ఒకసారి మాట్లాడదాం. ఏంటండి, ఎప్పటి నుంచి ఉన్నారు లైన్లో? 3 hours అవుతుందండి. చిన్న పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఎండ బాగా కొడుతుంది అసలు. ఇంకా లాస్ట్ మంత్ అయితే ఇంకా చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకు మరి ఇన్ని గంటలు ఎందుకు నిల్చుంటున్నారు? ప్రాబ్లం ఏంటి? పని చేయక కొంచెం ఇంకా ఈ వేలి ముద్రలు అది వచ్చినప్పటి నుంచి బాగా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ మార్నింగే ఇస్తారు, సాయంత్రం పూట పెడితే కొంచెం ఎండ తక్కువై కొంచెం రిలీఫ్ అవుతుంది కదా చిన్నపిల్లల్ని తీసుకురావడానికి. అదే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నారు గంటల కొద్దీ దాదాపు 3 గంటల నుంచి ఎండలో లైన్లో ఉండడం ఇబ్బందిగా ఉంది. సాయంత్రం కాలం అంటే కొంత నీడలో ఉన్నప్పుడు పెట్టినా కొద్దిగా మంచిగా ఉండేది. బయోమెట్రిక్ సిస్టమ్ వల్ల కూడా ఇబ్బంది పడుతున్నాము. 3 గంటల నుండి వెయిట్ చేయడము, చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, చాలా ప్రాబ్లంగా ఉంది, ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. చాలా మంది ఉన్నారు, అసలు బయోమెట్రిక్ సిస్టమ్ ఎందుకు పెట్టారు, ఈ సిస్టమ్ బయోమెట్రిక్ సిస్టమ్ వల్ల వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఒకసారి మనము చూద్దాము. ఇక్కడ చాలా పెద్ద ఒక ఏజ్డ్ ముసలమ్మ కూడా ఉన్నారు. ఆమె ఎంతసేపటి నుంచి ఉంటున్నావు అమ్మా? పొద్దుగ దాకా నిలబడి ఎవరు లేనప్పుడు రమ్మంటే ఎప్పుడు ఉండడు, ఎవరు లేకుంటే ఎవరు తాళం వేసుకొని పాయి ఏడుండాలి. ఎన్ని గంటలకు వచ్చినావు నువ్వు? నేను పొద్దుగాల 8 గంటలకు వచ్చిన అంటే పొద్దుగ దాకుంటా, మంది అంతా పలసగా దాకా. ప్రతి నెల ఇదే పరిస్థితి? ఇప్పుడు 5 నెలలు 5 నెలలు. మరి నీకు వేలి ముద్ర అది ఇట్లా ఏమంటున్నారు కదా పంచు లేకుంటే ఈ కండ్లు తీపించుకోమంటే కండ్లు తీపించుకున్నా. ఇస్తున్నారా మరి ఇప్పుడు? చూపిస్తే సప్పుడే లేదు. తీసుకున్నావా లేదా ఈ నెల బియ్యం నువ్వు? 5 నెలలు 5 నెలల నుంచి తీసుకోవట్లేదా? మరి ఎట్లా గడుస్తుంది నీకు? అంటే అడక తినాలి ఇక, సిప్ప అందుకొని అడక తినడు. ఏం చేయాలి? కొడుకులు పోయకపోయి, ఓ కొడుకు చచ్చిపోయింది, 2 ఉంటే వాళ్ళు ఎక్కడున్నది నాకు తెలియదు. ఏం చేయాలి? ఇగో బిడ్డ ఉంటే ఈ బిడ్డ దగ్గర మీ కార్పొరేటర్ ఉన్నది, తనతో మాట్లాడదాము. మరి ఇక్కడ ఉన్నటువంటి అంత ఏజ్డ్ తనను చూస్తేనే ఎంతో దుఃఖం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఇంతసేపు కూడా ఈ లైన్లో ఉన్నప్పటికీ 5 నెలల నుంచి బియ్యం రావట్లేదు, కొడుకులు లేని పరిస్థితి, దూరం ఉన్నారంటున్నారు. దీన్ని మీరు ఎంతవరకు పట్టించుకుంటారండి? నేను మొన్న పాదయాత్రకు వచ్చినప్పుడు వారు కలవటం జరిగింది. అందులో భాగంగా వారిని అడిగాను, ఏందమ్మా పెన్షన్లు అన్నీ కూడా బాగా వస్తున్నాయి అంటే, అన్నీ బాగానే వస్తున్నాయి బిడ్డ, కానీ రేషన్ షాప్లో బియ్యం ఇవ్వట్లేదు అని చెప్తే, ఎందుకు ఇస్తలేరు అని అంటే, అదేదో ఏలు పెట్టి ఒత్తాలనట, దాని గురించి అని నాది పడతలేవంట, దానికోసమని నన్ను 5 నెలల నుంచి నాకు బియ్యం ఇస్తలేదంటే, వెంటనే నేను ఇక్కడ ఉండే ఒక ప్రజాప్రతినిధికి చెప్పి ఈవిడని తీసుకెళ్ళి మీరు కళ్ళది కూడా మీరు ఐసైట్ కూడా చెక్ చేయించండి అని చెప్తే వెంటనే తీసుకెళ్ళటం జరిగింది. దానికి అనుగుణంగా ఆ స్లిప్ కూడా తీసుకొని వస్తే కూడా అది కూడా పని చేయదు అని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వీళ్ళు 5 నెలల నుండి ఆవిడ తినకుండా ఉండి పలకరిస్తే అడుక్కొని తినాల్సిన పరిస్థితి అని ఆ వృద్ధురాలు చెప్తుంది. ఎంతో బాధాకరమైన విషయం ఇది. వాస్తవం మేడం, ఇది ఖచ్చితంగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఈ 2-3 రోజులలో వారికి బియ్యం వచ్చే విధంగా మేము తప్పకుండా ప్రయత్నిస్తామని మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు నేను స్థానికంగా వచ్చి చూస్తే కూడా ఒక 5 సార్లు పెట్టినా కూడా బయోమెట్రిక్ది పనిచేయటం లేదు. అందుకు అనుగుణంగా ఇంతమంది కూడా క్యూ లైన్ కట్టడం అనేది చాలా బాధాకరమైన సమస్య. ఒక మంత్ వస్తుంది, ఇంకో మంత్ రావట్లేదు అని మహిళలు చెప్తున్నారు. 3 గంటల నుండి ఎండలో వెయిట్ చేయడం అంటే అది సింపుల్ విషయం కాదండి. అది మీకు కూడా తెలుసు, మీరు ఒక మహిళ కాబట్టి మహిళల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా మనకే తెలిసి ఉంటాయి. మరి అలాంటప్పుడు అసలు ఈ సిస్టమ్ బయోమెట్రిక్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? బయోమెట్రిక్ సిస్టంలో ఏమన్నా ఇప్పుడు ఈ మిషన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని ఇప్పుడు ప్రత్యేకంగా ఖచ్చితంగా మేము రేపు 100% తీసుకెళ్ళి ఇది చూపించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇది కాకపోతే నెక్స్ట్ వేరే మిషన్ అయినా తెప్పించి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి ఇబ్బంది కలగకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ పావని గారు చెప్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు త్వరలోనే వీలైనంత త్వరగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం ఇస్తామని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ చెప్తున్నారు. ఇది ఇవాల్టి జనపదం. నెక్స్ట్ వీక్ మరో వారం మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ విషిత. నమస్తే.